సార్ 1988 వంగవీటి మోహన్ రంగా హత్యోదంతం విజయవాడ వ్యాస్ గారి ఆ తీరు, వ్యాస్ గారు ఆ సమయంలో అక్కడ వారు కమిషనర్గా ఉన్నటువంటి సమయంలో వారు వ్యవహరించిన తీరు కావచ్చు, ఆ తర్వాత వేరే కారణాల వల్ల వ్యాస్ గారు ఇక్కడ కాల్చి చంపబడ్డారు. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఒక సీనియర్ నేను అప్పుడు నేను ఈ విజయవాడ ఉదంతం జరిగినప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నా. మీరు అంటే మన ఏపీ పోలీస్ అకాడమీ వీటిల్లో ఉన్నాను నేను. రామ్మోహన్ రావు గారు డీజీపీ. అవును, అప్పుడు రామ్మోహన్ రావు గారి సమయంలోనే జరిగింది. అది నాకు తెలిసినంత వరకు టోటల్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అప్పుడు ఇంటెలిజెన్స్ ఎవరు? దొర. నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాడు. ఇంత పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుందని. ఇది రామ్మోహన్ రావు గారికి కూడా తెలియదు, నాకు తెలిసినంతవరకు. ఆయనకు కూడా తెలియదు. బిహైండ్ దిస్ బ్యాక్ దిస్ సమ్ పీపుల్ ఇన్ ద పార్టీ, ప్రభుత్వ వైఫల్యమే. సమ్ పీపుల్ దే వర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని అనుకున్నాం. అది ఇంటెలిజెన్స్ తెలియాలి కదా, తెలుసుకోవాలి. పైగా అతను ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నాడు. చంపబోతున్నారు వీళ్ళని చెప్తున్నాడు. అతను ప్రొటెక్షన్ ఇవ్వకుండా, ఇంత కాన్స్పిరసీ జరుగుతుందని గమనించకుండా ఉంటేది ఎవరు ఫెయిల్యూర్ అనుకోవాలా? ఎన్టీఆర్ వాజ్ వెరీ అప్సెట్ విత్ ఇట్. ఎన్టీఆర్ వాజ్ వెరీ అన్హ్యాపీ. వీళ్ళందరినీ చాలా 4 లెటర్ వర్డ్స్ యూజ్ చేసి తిట్టాడు అందరినీ ఎప్పుడు. ఎందుకంటే అతను పర్సనల్గా హీ ఫెల్ట్ అఫెండెడ్, దట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బిహైండ్ హిస్ బ్యాక్ అని. అతనికి సంబంధం లేదు దీంతో. కొంతమంది క్రిమినల్ ఎలిమెంట్స్ ఇన్ ది పార్టీ చేసినట్టు అనిపిస్తుంది. కానీ నా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేది, ఇంత కాన్స్పిరసీ జరుగుతుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? కానీ ఇంటెలిజెన్స్ ఐజీని ఎవరు, ఐడీని డిఐజీ ఎవరు ఉన్నారు అప్పుడు? ఆయన ద్వారా అనుకుంటాను, ద్వారా ఉన్నాను కూడా. ఎవరు తప్పు పట్టరు, మీ తొందరనే తప్పు పడతారు. ద్వారా వ్యాస్ వాజ్ నాట్ ది ఎస్పీ దేర్. అప్పుడు గిరీష్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు ఎస్పీ కింద. వ్యాస్ లేడు అనుకుంటాను. వ్యాస్ దశరథ రామ్ గారి సమయంలో, పింగళ దశరథ రామ్ గారి సమయంలో దేంట్లో లేడు అతను. సో పోలీస్ వర్ కంప్లీట్లీ టేకన్ బై సర్ప్రైజ్. వాళ్ళకి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. అతను ఆ పర్సన్ హూ వాజ్ దేర్, పోలీస్ ఆఫీసర్, అతని మీద లాట్ ఆఫ్ అలిగేషన్స్ కూడా వచ్చినాయి, ఇది ఇన్ఎఫెక్టివ్ అని. ఇవి ప్రతి గవర్నమెంట్లో కూడా ఏదో కూడా జరుగుతుండొచ్చు, కానీ ఇది చాలా మేజర్ ఈవెంట్ ఆ రోజుల్లో, వాటిల్లో. దానివల్లే విజయవాడ పాలిటిక్స్ అంతా మారిపోయింది. ఈ క్యాస్టిజం అంతా డెవలప్ అయింది, అది రాజకీయాలకు పూర్తి స్థాయిలో చొరబడింది. ఇది ఇంత దాన్ని మరి ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు పసిగట్టలేకపోయారు, గవర్నమెంట్ని అడ్వైజ్ చేయలేకపోయారు? ఎన్టీ రామారావుకి లేనిపోని అనవసరమైన చెడ్డ పేరు వచ్చింది దానివల్ల, అంతే కదా? అవును, వచ్చింది. అదొక పెద్ద, అప్పుడు వచ్చిన కాపు ఐడెంటిటీ పాలిటిక్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉన్నాయి. నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఐడెంటిటీ అదే కంటిన్యూ అవుతా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం అది. నా ఉద్దేశంలో చాలా సీరియస్ ఫెయిల్యూర్ అది ప్రభుత్వ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. ప్రభుత్వాన్ని కూడా నేను తప్పు పట్టాను. వీళ్ళు చీఫ్ మినిస్టర్ నోటీస్ తీసుకుపోయి ఉంటే ఆ పరిస్థితి జరిగి ఉండదు అనుకుంటాను నేను. వ్యాస్ గారి కాల్చివేత, అది దినేష్ రెడ్డి గారు కూడా ఆ సమయంలో ఉన్నాడు. నేను అప్పుడు ఇంటెలిజెన్స్లోనే ఉన్నా. ఒక లెటర్ పంపించాను కూడా అతనికి. ఈయన ఇక్కడ తిరుగుతుండేవాడు, అదేదో ఎక్సర్సైజ్ చేస్తుండేవాడు. ఈ ప్లేస్ అతనికి సేఫ్ కాదు వ్యాస్ గారికి అని చెప్పి ఒక అడ్వైజ్ ఇచ్చాం. డీజీపీ భాస్కర్రావు గారు, గవర్నమెంట్ ఎవరు అప్పుడు డీజీపీ భాస్కర్రావు గారు. అప్పుడు డీజీపీ బియ్యన్ అనుకుంటాను, మన టిఎస్ రావా లేకపోతే అది. ఇతన్ని సిపిఎల్కి షిఫ్ట్ చేయాలి. సిపిఎల్ అంటే అది అంబర్పేటలో చుట్టూ పోలీస్ అంతా పోలీస్ మధ్యలో బంగ్లా ఉంటుంది. అది సేఫ్ ప్లేస్. అతనికి సిపిఎల్లో కమాండెంట్ గానో ఏదో పెట్టి షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అంటే, అతనేమో ఎట్ట తీసుకున్నా అంటే నన్ను ఏదో వీళ్ళు పనికిరాని పోస్ట్కి వేయిస్తున్నారు అని వ్యాస్ గారి అని వాళ్ళ ఇంప్రెషన్. అది నేను రాసిందేమో అతని సెక్యూరిటీ దృష్టితో రాశాను, ఇతనికి థ్రెట్ ఉన్నది అనే దాంతో.
అతను మళ్ళీ పోయి క్యాన్సిల్ చేసుకున్నాడు ఆర్డర్. విజయభాస్కర్ రెడ్డి గారు అనుకుంటా చీఫ్ మినిస్టర్ అప్పుడు, అవును. టిఎస్ రావు గారు డీజీ. వేసిన ఆర్డర్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించుకొని అక్కడే కంటిన్యూ అయ్యాడు, ఆ ఇంట్లోనే. ఆ ఇల్లు డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ది రోడ్ అండ్ ఆల్ దట్. డీజీపీ బంగ్లా పక్కనే, ఆఫీస్ పక్కన. అప్పుడు ఇంత సెక్యూరిటీ కూడా లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.